మెల్లగా మొదలెట్టండి మీది. ఇందాక టాపిక్ ఏంటి, మీరు ఏదో అడుగుతూ ఉన్నారు. ఇప్పుడు యోగా మెడిటేషన్ అని చెప్తారు కదా గురుగారు. యోగా మెడిటేషన్ అనేది వాళ్ళు ఎక్కువ బ్రీదింగ్ మీద ఫోకస్ చేసి ఇట్స్ బెటర్ ఫర్ అవర్ మెంటల్ హెల్త్, కొంచెం రిలాక్స్డ్ మైండ్ కోసం అని అట్లా చెప్తారు గురుగారు. దానికి ధ్యానంకి సేమ్, కానీ ధ్యానంలో చేసేటప్పుడు ఏం చేయాలి, ఏం చేస్తారు, మీరేం చేస్తారు? మీ దారిలో నడుచుకోవాలంటే, మీ లెవెల్కి రీచ్ అవ్వాలంటే ఓవర్ ద టైం, ఇప్పుడు కంటే ఇప్పుడు కాదు, బట్ దెన్ ఆ స్టెప్స్లో చేయాలంటే ఏం చేయాలి, ఏం సాధనం చేయాలి, జ్ఞానం అప్పుడు వాట్ షుడ్ వి థింక్, అసలు ఏం ఆలోచించాలి జ్ఞానం అప్పుడు? విధానం ఏదైనా లక్ష్యం అయితే ఒకటే. ఆ లక్ష్యం ఏమిటి అంటే రెండవది లేని వాస్తవం. రెండవది లేని వాస్తవం అంటే అద్వితీయమైన వాస్తవం. ఈ అద్వితీయమైన వాస్తవం అనే దగ్గర ఇప్పుడు ధ్యానం అనే దాని గురించి మనం మాట్లాడినప్పుడు దాంట్లో ఒక ఫోకస్, ఒక భావం మీద కానీ, ఒక రూపం మీద కానీ, ఒక శబ్దం మీద కానీ ఫోకస్ చేస్తాం. ఆ ఇన్స్ట్రక్టర్స్ దాన్ని అనుసరించి వాళ్ళు తీసుకువెళ్తారు. అయితే దేని మీద నువ్వు ఫోకస్ చేస్తున్నావో ఆ ఫోకస్డ్ థింగ్ ఏదైతే ఉందో, అది నువ్వైపోవడం ఏదైతే ఉందో, లేకపోతే నువ్వు అదైపోవడం ఏదైతే ఉందో, అది దాని యొక్క లక్ష్యం. ఇప్పుడు దీన్ని జ్ఞాన పరిభాషలో ఏకతత్వాభ్యాసము అంటాం. అంటే తత్వము అంటే తత్వం అనే మాట చెప్పాం కదా, రియాలిటీ, వాస్తవం అనమాట. ఒకటే వాస్తవం. ఏమిటా వాస్తవం అంటే భగవంతుడు తప్ప రెండో వస్తువు లేదు. ఇప్పుడు నువ్వున్న స్థితిలో భగవంతుడు అనే పేరుతోటి పిలుస్తున్నావు. నిజానికి ఆ పేరు కూడా ఆయనకి లేదు. ఆ స్థితికి పేరు లేదు. ఆ స్థితిలో నువ్వు ఉండడానికి చేసే ప్రయత్నమే మొట్టమొదటి ధ్యానం. అది సిద్ధిస్తే ఆ తర్వాత దాన్ని సమాధి అనే పేరుతోటి చెప్తాం. సమాధి అంటే ఏమిటంటే, ఆధి అంటే మనో రుగ్మత, మానసికమైన ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో వీటినన్నీ ఆధులు అంటాం. ఈ ఆధులన్నీ తొలగిపోతే ఉండే స్థితిని సమాధి అంటాం. ఆధి అంటే ఏమిటి? మరొక వస్తువు ఏదో ఉంది అని చెప్పి నీకు కనపడము, దానివల్ల నీకు కలత కలగడం కానీ, సుఖం అనేది కనిపించడం కానీ, ఇదంతా కూడా ఆది స్వరూపం. అది సుఖం కావచ్చు, దుఃఖం కావచ్చు. అర్థమవుతుంది? ఆ స్థితి నుంచి బయటపడి ఈ రెంటికి కూడా ఆధారమై ఉన్నది ఏదైతే ఉందో వస్తువు, దానికి తోడు లేని వస్తువు ఏదైతే ఉందో, అది నువ్వు అయిపోవటం, దానిగా నువ్వు అనుభవించగలగటం ఏదైతే ఉందో అది సమాధి. ధ్యానం తర్వాత మెట్టు ఇది. ఇందాక మీరు అడిగారు ఫోకస్ పాయింట్ ఏంటని అడిగినప్పుడు నేను దాన్ని దాటి అభ్యాసం చేస్తుంటానని చెప్పాను. నువ్వు కనిపించావు, నీదొక భావజాలం, తను కనిపించింది, తనదొక భావజాలం, తను కనిపించాడు, తనదొక భావజాలం. ఈ భావజాలాలన్నింటిలో కూడాను ఒక ఆకారము, ఒక దృశ్యము ఆవిష్కృతం అవుతూ ఉంటుంది. ఈ దృశ్యాలన్నిటినీ మెర్జ్ చేసుకోవడం అనేది నా అభ్యాసం. అంటే ఏంటంటే, నీ ఉన్న స్థితిలో, నీ మానసిక స్థితిలో ఏవేవైతే అనుమానాలు, సంశయాలు ఉంటూ ఉన్నాయో ఆ సంశయాలన్నింటినీ నివృత్తి చేసుకొని నాలో లయం చేసుకోవడం అనేది నేనే చేసే అభ్యాసం. అది నేను నీతోటి మాట్లాడుతూ చేస్తాను, మౌనంగా ఉండి చేస్తాను. నిరంతరం అలా చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే శాంతి అనుభవంలో ఉంటుంది. ఇంకెప్పుడు కూడా అన్యం అనేది తోచదనమాట. ఇది నేను చేస్తున్న అభ్యాసం నిత్యము కూడా. ఎప్పుడు కూడా ఇదే పరమ సమాధికి కారణమవుతుంది. అంటే ఈ మాటలు మీకు మీ వయసులో ఇప్పుడు మీకు క్రొత్తగా ఉంటాయి. మీ మాటల్లో చెప్పాలంటే కనుక థాట్లెస్ స్టేట్ అంటారు కదా మీరు, ఆ థాట్లెస్ స్టేట్కి తీసుకువెళ్తుంది ఇది. మెడిటేషన్లో దాన్ని టార్గెట్ అని చెప్పి చెబుతారు కదా, థాట్లెస్ స్టేట్కి మీరు వెళ్ళాలని చెప్పి చెప్తారు. ఇక్కడ నేను చెప్తున్నది ఏంటంటే, ఆ థాట్లెస్ స్టేట్ మీరు ప్రయత్నం చేసే పద్ధతుల్లో అవ్వదు. మీకు చెప్తున్న పద్ధతుల్లో అది సింప్లీ నాట్ పాసిబుల్. ఎందుకంటే
మూల అజ్ఞానం అంటే ఇగ్నోరెన్స్ అనేది నీలో అలానే నిలబెట్టుకుని దానికోసం నువ్వు ఆ ప్రయత్నం చేస్తుంటే నీ జీవితం చాలదు. అర్థమవుతుందా? అదంతా ఊరికే ఏదో పనికిరాని ఫీట్ అనమాట. కాకపోతే ఏంటంటే కాసేపు నువ్వు అలా కూర్చుంటావు కాబట్టి నీ మిగతా ఆలోచనలన్నీ కూడా కాసేపు అలజడులన్నీ ఆగిపోయి శాంతి దొరికినట్లుగా తాత్కాలికమైన అనుభూతి కలుగుతుంది. అది నిలబడదు. నేను చాలాసేపు మెడిటేషన్ చేశాను, చాలా హాయిగా ఉంది ఈ పూట అని చెప్పి మనం చెప్పుకుంటాం కానీ దానివల్ల ప్రయోజనం లేదు. నువ్వు మళ్ళీ సంసారంలోకి ప్రవేశిస్తూ ఉన్నావు. దాంట్లోంచి ప్రవేశించకుండా దాంట్లో సంసారం వాస్తవం అనే ఆ భ్రాంతి నుంచి బయటపడవేసేది ఈ జ్ఞానయోగ సాధన. ఈ సాధనలో మాత్రమే ఇది సాధ్యం అవుతుంది. మీరు నా గురించి పర్సనల్గా అడిగారు కాబట్టి మీకు ఆ మాట చెప్పాను ఇందాక. ఇప్పుడు ఇంకా ఏమైనా ఉంటే అడగండి. అది ఎట్లా మనము రీచ్ అవ్వగలుగుతాం గురువుగారు? దీనికి ఎలా అయితే మనం ఇప్పుడు నువ్వు ఎంబీబీఎస్ చేసావు, డాక్టర్, తను ఎంబీఏ చేశాడు. నేను ఎంబీఏ ఎలా అవుతాను, లేకపోతే నేను డాక్టర్ని ఎలా అవుతానని చెప్పి అప్పుడే బిగినింగ్లో ఉన్న కుర్రవాడు ఎవరన్నా ప్రశ్నించాడు అనుకో, దానికి నువ్వేం సమాధానం చెప్తావు? ముందు ఆల్ఫాబెట్స్ నేర్చుకో, తర్వాత వర్డ్స్ నేర్చుకో, సెంటెన్స్ కన్స్ట్రక్షన్ నేర్చుకో, ఆయా సబ్జెక్టుకు సంబంధించి మెల్లమెల్లగా అలవాట్లు చేసుకో, కొంతకాలానికి నువ్వు అవుతావు అని చెప్పి చెబుతావు. ఇక్కడ కూడా అదే సమాధానం. అంటే అవన్నీ వాటిల్లో నువ్వు చాలా వరకు ఇప్పుడు కొన్ని నీ దగ్గర ఉన్నాయి. ఇప్పుడు కొత్తగా మళ్ళీ ఆల్ఫాబెట్స్ తోటి మొదలెట్టక్కర్లేదు. నీకు అనుభవాలు ఉన్నాయి, ఇన్ఫర్మేషన్స్ కూడా కొన్ని ఉన్నాయి నీకు. వాటన్నిటిని ఒక ఆర్డర్లో పెట్టుకొని పని మొదలు పెడితే తేలికైపోతుంది. అంతే. నీకు కొన్ని థాట్స్ ఉన్నాయి, కొన్ని నిశ్చయాలు ఉన్నాయి. ఆ నిశ్చయాలన్నింటినీ వాటిల్లో కొన్ని సరైన నిశ్చయాలే ఉంటాయి, కొన్ని పొరపాట్లు కావచ్చు. వాటన్నిటిని మనం ఒకసారి బూజు దులిపేసేసి పర్ఫెక్ట్గా ఆర్డర్లో పెట్టుకుంటే ఇప్పుడు నువ్వు ఇప్పటిదాకా ఏం ఎక్వైర్ చేసి ఉన్నావో అది ఎక్సలెంట్గా పనిచేస్తుంది నీకు ప్లాట్ఫామ్ లాగా. క్లారిటీ వచ్చిందా నేను చెప్పింది? అందువల్ల ఎలా చేస్తావు అని అడిగావు. ఇప్పుడు ఈ స్థితి నువ్వు సాధించిన తర్వాత ఈ పనిలో నువ్వు ఉండాలి. రోజు నువ్వేం చేస్తావు? మార్నింగ్ లేచిన దగ్గర నుంచి పడుకునేదాకా కూడా ఆలోచిస్తూ ఉంటావు, నిర్ణయాలు చేస్తూ ఉంటావు, ప్రతి క్షణము కూడా డెసిషన్ తీసుకుంటూ ఉంటావు. నువ్వు ఆ పనే ఇక్కడ కూడా చేయవలసి, ఆలోచించవటమే ఇక్కడ చేయాలి. గురుగారు, ఇప్పుడు మీరు చెప్పిన దానికి 2 క్వశ్చన్స్ దానికి ఫాలో అప్. ఇప్పుడు మీరు ఈ స్టేట్కి రీచ్ అవ్వడానికి కానీ అందరినీ అడిగిన దానికి ఏంటంటే రోజు దీనికి అభ్యాసం, దానికి తగ్గట్టు మన రోజు కొంచెం కొంచెం చదువుకోవటం కానీ అట్లా ప్రాక్టీస్ చేసుకోవటం కానీ అన్నీ చేయమంటున్నారు. ఆ ప్రాక్టీస్లో భాగం ఒకటి శాస్త్రం కూడా ఉంది కాబట్టి ఇప్పుడు శాస్త్రం మనకి యాజ్ హ్యూమన్స్కి చాలా రూల్స్ పెడుతుంది. రూల్స్ అంటే వాట్ ఎవర్, ఈ ఆదివారం రోజు అట్లా ఉండాలి, ఈ రోజు ఇది అట్లా ఉండాలి. ఇప్పుడున్న డే టు డే యాక్టివిటీస్లో అవన్నీ చేస్తూ మనం డే టు డే యాక్టివిటీస్ని చేయగలమా? ఒక బిజినెస్లోనే ఉన్నాం, లేకపోతే ఒక జాబ్లోనే ఉన్నాం, అవన్నీ చేస్తూ ఇవి కూడా చేస్తూ ప్లస్ అదంతా కాకుండా మళ్ళీ అభ్యాసం కూడా చేసి, అంటే ఒక మనిషికి అంత టైం అనేది అంటే అందరికీ అందుబాటులో ఉండదు కదా. దాంట్లో స్మాల్ ఇంక్రిమెంట్స్ ఎట్లా ఏం చేయొచ్చు, ఏ ఫాలో అవ్వాలి, ఏ ఫాలో అవ్వకూడదు, అన్నీ శాస్త్రం చెప్పిన అన్నీ ఫాలో అవుతే అక్కడ డే టు డే లైఫ్ గడవదు. మనం ఉన్న స్టేట్లో హైదరాబాద్లోనే ఉన్నాను, జాబ్ చేస్తున్నాను, అన్నీ చేయాలంటే ఇట్స్ నాట్ పాసిబుల్. సో ఏది పట్టుకోవాలి, ఏది వదిలేయాలి, దానికి ఒకటి ఇగ్నోరెన్స్ అని మీరు ఇందాక ఒకటి వాడారు గురుగారు. ఇగ్నోరెన్స్ అంటే కొన్ని తెలిసినా కూడా ఇగ్నోర్ చేయాల్సి వస్తుంది, అవి ఫాలో అవ్వలేక. ఇగ్నోరెన్స్ అంటే అది కాదు నేను చెప్పింది. ఒక విషయం గురించి మనకు స్పష్టమైన అవగాహన లేకపోవటాన్ని ఇగ్నోరెన్స్ అంటున్నాను. నువ్వు ఇగ్నోర్ చేయటం అంటే వదిలిపెట్టడం, దాన్ని కొంచెం చూడకుండా వదిలేయడాన్ని ఇగ్నోరెన్స్ అంటున్నావు. ఆ కాంటెక్స్ట్లో వాడలేదు ఆ పదం నేను. ఇకపోతే నువ్వు ముందు అడిగింది ఇవన్నీ ఎలా సాధ్యం అవుతాయి మేము చేయటానికి వీటన్నిటికీ అని చెప్పి అడిగావు కదా. నీవు
ఈ పనిలో దేనికోసం అయితే వచ్చావో, అంటే నీ లక్ష్యం ఏదైతే ఉందో దాన్ని ఎప్పుడూ కూడాను అలా పట్టుకొని ఉంచుకోవాలి ఫస్ట్. ఇప్పుడు నువ్వు చెప్తున్న సదాచారం పేరుతోటి మనం ఇప్పుడు ప్రొద్దుటే లేవాలి, సాయంత్రం పూట నిద్రపోకూడదు, అంటే సంధ్య వేళ నిద్రించకూడదు, ఇలా బ్రష్ ఇలా చేసుకోవాలి, ఫలానా వాడాలి, ఈ వాడాలి, ఇలా వాడాలి, ఇలా ఎన్నో ఉంటాయి, చాలా ఉంటాయి. దట్టు నీకు లక్ష్యం ఏదైతే ఉందో ఆ లక్ష్యానికి సంబంధించి కొన్ని వస్తాయి మళ్ళీ. సో ఇప్పుడు ఏం చేయాలంటే ముందు అవన్నీ నేర్చుకొని చేయాలా ఏమిటంటే అలా కాదు, నువ్వు ముందు ప్రయాణం మొదలెట్టాయి. ఏంటంటే దీంట్లో కాసేపు టైం గడపడానికి మొదలుపెట్టు. నీ దృష్టికి వచ్చే చేయదగిన అంశాలని చెప్పి అంటూ ఉన్నాయి ఏవైతే ఉన్నాయో నీకు రేషనల్గా రీజనబుల్గా కూడా కొంత అనిపించాలి నువ్వు వాటిని అనుసంధానం చేయాలంటే కనుక, అంటే ఆచరణలోకి తెచ్చుకోవాలంటే. తేలిగ్గా ఉండే వాటన్నిటిని అడాప్ట్ చేసుకుంటూ వెళ్ళిపో. చాలా ఈజీగా ఉన్న వాటన్నిటిని అడాప్ట్ చేసుకుంటూ వెళ్ళిపో. అప్పుడు కొన్నే మిగులుతాయి కొద్ది కాలానికి. వాటిలోంచి చాలా ముఖ్యమైన అవసరమైన దాన్ని ఒక్కొక్కటి అడాప్ట్ చేసుకుంటూ వెళ్తావు. కొంతకాలం పోయిన తర్వాత ఏమవుతుందంటే ఇవన్నీ అడాప్ట్ చేసుకున్న తర్వాత అవి నీకు బరువులుగా ఉండవు, నీ రోజువారీ దినచర్యగా అయిపోతాయి. కాబట్టి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం కూడా ఉండదు. ఎందుకంటే నా జీవితమే నాకు ఇది. మీ వయసు ఉన్నప్పటి నుంచి నేను ఇది మంచిది, ఇది చెడ్డది అనే ఒక నిర్ణయం చేస్తూ మంచి వాటిని అడాప్ట్ చేసుకుంటూ వెళ్ళాను. కానీ ఈరోజు అది ఎలా ఉంది, ఏం చేస్తున్నా అదేం బరువుగా లేదు, ఆటోమేటిక్గా జరిగిపోతుంది. ఇప్పుడు నీ లైఫ్ నువ్వు అలానే లీడ్ చేస్తున్నావు యాక్చువల్గా. కొంచెం వాటిలో ఉండే ఒక ఇర్రెగ్యులారిటీని లేకపోతే అస్పష్టతని తీసివేసి క్రమబద్ధీకరణ చేస్తున్నాం అంతే. దీని గురించి పెద్దగా ఆలోచించద్దు. ముక్తి, మోక్షము, లేకపోతే అల్టిమేట్ నాలెడ్జ్ అనే దాని గురించి ఆ పెద్ద పెద్ద మాటలన్నీ తీసి ప్రక్కన పెట్టండి. సింపుల్గా జర్నీ స్టార్ట్ చేయండి. ఒక్కొక్కటి పరిచయం అవుతుంటుంది. ఇప్పుడు నీకున్న తెలివితేటలతోటే వాటిని సరి చేసుకుంటూ వెళ్ళిపోతుంటావు. కొంతకాలం చూసేటప్పటికి చాలా దూరం వెళ్ళి ఉంటావు. సింపుల్. భయపడద్దు. ఎవరెవరో ఏవో చెప్తారు, ఎన్నో ఇజమ్స్ ఉంటాయి. ఆ ఇజమ్స్ అన్నిటికీ మీరేమీ కంగారు పడక్కర్లేదు. సింపుల్గా నడుచుకుంటూ వెళ్తే పని జరుగుతుంది. క్లారిటీ వచ్చిందా? నీకు ఆన్సర్ వచ్చిందా? అంటే ఒక క్వశ్చన్ దీంట్లో ఎందుకు నేను ఈ క్వశ్చన్ అడిగానంటే, ఇప్పుడు ఆదివారం కొన్ని చేయకూడదు, కొన్ని ఇప్పుడు స్త్రీలు అని చెప్పి ఆయిల్ ప్లస్ ఇదేంటి నాన్ వెజ్ అయిన స్త్రీ తైల మధు మాంసాని, స్త్రీ తైల మధు మాంసామి మాంసాని అంటే అదే స్త్రీ తైలము, మధు అంటే డ్రింక్స్ అండ్ మాంసము, నాన్ వెజ్, వీటిని ఆదివారం నాడు వదిలేయమని చెప్తారు. ఇప్పుడు నేను జాబే చేస్తున్నాను, జాబ్గానే ఉన్నాను. మై ఓన్లీ లీజర్ డేస్ సండే. సో సండే ఐ వాంట్ టు గో. ఇప్పుడు నేను వెళ్ళి రెస్టారెంట్కి వెళ్ళి వాంట్ టు ఈట్ ఫుడ్, లేకపోతే ఫ్యామిలీని తీసుకెళ్ళి, అంటే నేను ఒక్కడనే కాదు, ఐ హ్యావ్ అ ఫ్యామిలీ. నేను వాళ్ళందరిని తీసుకొని వెళ్ళి మంచి భోజనం ఇప్పిద్దాము. అంటే అందరికి కొంచెం నాన్ వెజ్ ఇష్టం కాబట్టి నాన్ వెజ్ తినాలని ఉంటుంది. ఇప్పుడు ఇట్లాంటి వాటికి మనం తెలిసి కూడా అది ఫాలో అవ్వకపోవటం అనేది కొంచెం కష్టం. ఇప్పుడు తెలిసి ఇట్లా చేయకూడదు అని తెలిసి, కానీ అయినా కూడా ఐ డోంట్ హ్యావ్ ఎ చాయిస్. అప్పుడు ఏం అంటే ఎట్లా అది ఆ కాన్ఫ్లిక్ట్ని ఎట్లా ట్యాకిల్, ఇట్లాంటివి చాలా ఉంటాయి కాబట్టి ఆ కాన్ఫ్లిక్ట్ ఎట్లా ట్యాకిల్ చేయాలి? ఎలా అంటే నీ మాటల్లోనే దీనికి సమాధానం కూడా ఉంది వాస్తవానికి. ఇంతకుముందు ఒకసారి నువ్వు నన్ను కలిసినప్పుడు, మనం భోజనం చేస్తున్నప్పుడు కలిసి ఏదో తీస్తే ఎనీ ప్యాక్డ్ ఫుడ్ ఐ డోంట్ టచ్ అన్నావు నువ్వు. గుర్తుందా నీకు? ఇక్కడ కూడా అదే. అక్కడ ఈ కారణం ఏంటి, అది హెల్త్ని పాడు చేస్తుంది కాబట్టి ఎనీ ప్యాక్డ్ ఫుడ్ ఐ డోంట్ టచ్ అన్నావు. నువ్వు ఆ డెసిషన్ తీసుకున్నావు కదా, లైక్ దట్. నీ పర్పస్ ఏదైతే ఉందో అది ఎప్పుడు నీ మనసులో మెదులుతూ ఉండగా దానికి అగెనెస్ట్గా ఉండే వాటిని దేన్ని నువ్వు టచ్ చేయవు. అదే చెప్పేది. మీరు సింపుల్గా ముందు నడవడం మొదలుపెట్టండి, అవన్నీ ఆటోమేటిక్గా సదాచారం ఆటోమేటిక్గా వస్తుంది. దాని గురించి రోజు గుర్తుపెట్టుకొని అక్కర్లా. తోటి వాళ్ళు చేస్తుంటారు, ఎందుకు చేస్తున్నారని ఒక డిస్కషన్ వస్తుంది. ఇలా ఉంది అందుకని చేస్తున్నావు అంటాం. నీకు ఒక రీజన్ దొరుకుతుంది అందులో. నీకు ఇబ్బంది లేకుండా ఉండే విధంగా నువ్వు చేసుకుంటూ వెళ్ళు. అర్థమవుతుందా?
మెల్లగా అది అడాప్ట్ అవుతుందన్నమాట. అంటే ఇప్పుడు నీ మనసు ఇప్పుడు ఎలా ఉంటుందంటే, అక్కడేమో శాస్త్రం ఇలా చెప్పింది, నాకేమో ఇది కావాలి, మరి నాకేమో ఇలా కుదరడం లేదు, నా పరిస్థితి ఏమిటి అనే ఒక కన్ఫ్రాంటేషన్ ఉంటుంది మనసులో. అవసరం లేదని చెప్తున్నా. దాన్ని కూడా వదిలిపెట్టేసేయి. నీకు ఒక గురువు కావాలి, గురువు చేయి పట్టుకో. ఇందాక నేను అన్నావు కదా, ఈరోజు ఏకాదశి మర్చిపోయామని చెప్పాను నీకు. ఏం కంగారు లేదు. ఇప్పుడు ఏకాదశులు చేసిన, మరొక ఉపవాసం చేసిన, వ్రతాలు చేసిన, దేనికోసం చేస్తున్నాం? లేకపోతే ఇక్కడ మన కాంట్రాక్ట్స్ వీటన్నిటిలో చాలా సత్యంగా బిహేవ్ చేసిన, అంటే పెళ్ళి అనేది ఒక కాంట్రాక్ట్, అట్లనే మిత్రత్వం అనేది ఒక కాంట్రాక్ట్, రాజు ప్రజ అనేది ఒక కాంట్రాక్ట్, ఇవన్నీ ఒక ఒప్పందాలు అనమాట. ఇలా నడుచుకోవాలి మనం అనేవి. ఈ కాంట్రాక్ట్లన్నీ ఎందుకు మనం ఫాలో అవుతున్నాము అంటే, దాంట్లోకి ఎందుకు వెళ్ళి ఆ బైండింగ్లో కూర్చుంటున్నాము అంటే, అల్టిమేట్ ఒక గుడ్ థింగ్ కోసం ఈ పనులు చేస్తున్నాం. సో ఇప్పుడు అల్టిమేట్ గుడ్ థింగ్ ఏంటి? దేవుడి కంటే అల్టిమేట్ గుడ్ థింగ్ ఏం లేదు కదా. సో దేవుడి సమక్షంలో నువ్వు ఉన్నావు అనుకో, ఇంక దీక్ష నీకెందుకు? ఈ విషయం అయ్యే ఒకసారి జీసస్ తన శిష్యుల గురించి ఇతరులు ఎవరో కామెంట్ చేస్తే ఆయన ఎదురుగానే ఏమనంటే, వీళ్ళేమి ఆచారాలు వ్యవహారాలు పాటించడం లేదు నీ శిష్యులు, ఈరోజు ఆదివారం కదా, లేకపోతే ఫలాంది కదా, ఇలా చేస్తారా అని చెప్పి ఆయన్ని అడిగితే ఆయన చెప్పారు, నాతోటి ఉన్నంతసేపు వాళ్ళు ఎలా అయినా ఉండవచ్చు, ఒకసారి వాళ్ళుగా ప్రవర్తించడం మొదలుపెట్టిన తర్వాత, అంటే నేను డిసప్పేర్ అయిన తర్వాత వీళ్ళకి, అప్పుడు వాళ్ళన్నీ మీతో పాటు పాటిస్తారు అని చెప్పి అన్నారు. అంటే వాట్ డస్ ఇట్ మీన్? ఎక్కడైతే పరమజ్ఞానం ఉన్నదో, రెండో వస్తువు తోచడం అనే భ్రాంతి, మాలిన్యం అనేది తొలగిపోయిందో, వాళ్ళతో ఉన్నప్పుడు వాళ్ళ ఆదేశమే నీకు వ్రతం అవుతుంది. క్లారిటీ వచ్చిందా? ఇవన్నీ అక్కడికి లీడ్ చేసే విషయాలు. నువ్వే అక్కడికి వెళ్ళిన తర్వాత, అదే నీకు దిగి వచ్చిన తర్వాత ఇంక వీటితోటి పనే ఉంది. క్లారిటీ వచ్చింది. అంటే ఇప్పుడు మిమ్మల్ని వాటిని ఆపేయమని చెప్పడం లేదు. మీరు నాతోటి ఉన్న కారణం చేత ఆ స్పృహ తప్పారు. మీరు నాతోటి ఇప్పుడు ఈ పూటంతా గడుపుతున్న కారణం చేత మీరు రొటీన్గా చేసే మీ వ్రత దీక్ష అనేది తప్పారు. మీరు వ్రతం తప్పలేదు. అర్థమవుతుందా? నువ్వు ఎవరితో ఉన్నారు? మీరు గురుభావంతో ఒక ఆయనతో ఉన్నారు. గురువు అంటే దేవుడు. దేవుడితో ఉన్నవాడికి వ్రతాలే. క్లియరా? ఆ స్పృహ కలిగేంతవరకే ఈ ఆచార వ్యవహారాలు, నియమాలు ఇవన్నీ కూడా. దీనికి ప్రమాణం ఏంటి అని చెప్పి చూసుకుంటే, భగవద్గీతలో ఒక శ్లోకం ఉంటుంది, యావానర్థ ఉదపానే సర్వత సంప్లుతోదకే తావానర్థ వేదేషు బ్రాహ్మణస్య విజానతః. ఇది శ్లోకం. ఆ శ్లోక అర్థం ఇదే అనమాట. దాని జస్ట్ ఇది మీకు చెప్పాను నేను. నెక్స్ట్, ఇందాక మనం మెడిటేషన్ గురించి మాట్లాడాం కదా గురుగారు, అప్పుడు నేను ఒక డౌట్ అడగడం మర్చిపోయా. కొంతమంది బాడీ ఇక్కడే ఉంచి జస్ట్ మైండ్తో ట్రావెల్ చేయగలుగుతారు అని అంటారు కదా వేరే లోకాలకి, అదంతా చేయగలుగుతారా నిజంగానే? ఇప్పుడు నీకు కంటికి కనపడేది, నీ మనసుకు కనపడేది, ఓకే, దీన్ని సీనరీ అంటాం. నీ కంటికి కనపడేది, నీ మనసుకు తోచేది, ఓకే. సీనరీ అంతా కూడాను ఇల్యూషన్. ఫస్ట్ ఈ మాటలు గుర్తుపెట్టుకో. సీనరీ అంతా కూడా ఇల్యూషన్, భ్రాంతి, ఓకేనా. కానీ ఈ భ్రాంతిలో ఫిక్స్డ్ రూల్స్, ఫిక్స్డ్ లాస్ పనిచేస్తున్నాయి. ఈ లాస్లో బాడీ మైండ్ వేరే అనేది, బాడీ సోల్ అనేది, ఈ మాటలు వినిపిస్తాయి మనకి. ఎప్పుడైతే ఈ ఫిజికల్ అపీరెన్సు లేకపోతే ఈ ఎనర్షియా ఫీల్ అవటం అనే దాన్ని వదిలేసామో అప్పుడు మైండ్ అంటాం. అర్థమైందా? నిజానికి ఎవ్రీథింగ్ ఈజ్ మైండ్. ఈవెన్ బాడీ ఇట్ సెల్ఫ్ ఈజ్ మైండ్. నీ పూర్వపు మనస్సే ఇప్పుడు ఈ రూపం తీసుకొని వచ్చింది. అంటే పూర్వపు కర్మలే ఈ రూపం తీసుకొని వచ్చినాయి. ఈ రూపం అన్న దాంట్లో అర్థం ఏమిటంటే
ఇప్పుడు నీ మానసికమైన ప్రకృతి కూడా, ఇప్పుడు నీ మనస్సు, నీ శరీరము, అలానే నీ జీవితంలో నువ్వు చూడబోతూ ఉన్న సంఘటనలు, ఇవన్నీ కలగలిపి ఒక ప్యాకేజ్ లాగా ఇప్పుడు వచ్చింది నీ అనుభవం. ఇది నీ పూర్వపు మనస్సే. సో ఇందులో ప్యూరిటీ నీకు వచ్చే కొలది ఆ లోకాంతర ప్రయాణాలు ఇవన్నీ కూడా ఉంటాయి. లోకాలు కూడా మొత్తం మనస్సే. ఇదంతా మనసు లోపలే ట్రావెల్ అంతా కూడా. అంటే అదంతా ఒక ఇల్యూజన్ అంటారు, అది కూడా ఇల్యూజనే అంటారు. నీకు మొదట్లోనే చెప్పాను, నేను నీకు ఆన్సర్ చెప్పాను. నీకు మనసులో కనిపించినా, బాహ్యంగా నీకు కనిపిస్తుందని అనిపించినా, వేరే లోకం అనిపించినా, ఇదంతా కూడాను ఒక సీనరీ. సీనరీ ఎప్పుడు కూడాను ఫాల్స్, అది నిలబడేది కాదు. ఈ సీనరీకి ఆధారంగా ఉన్నది ఉందే, అది నిలబడి ఉంటుంది. అదే అసలు మెటీరియల్ కూడా. ఇది మెటీరియల్ కాదు. అయితే ఇక్కడ మెటీరియల్ సూడో మెటీరియల్ ఉంటుంది. ఇప్పుడు సైంటిఫిక్గా ఏం చెప్తారు, మీరు చెప్పే అదంతా కూడా సూడో సైన్సు, ఇది మాత్రమే వాస్తవం అంటారు. యాక్చువల్గా ఇది సూడో సైన్స్, అది వాస్తవం. అది నువ్వు చూడటం మొదలుపెట్టిన తర్వాత కానీ అర్థం కాదు. అది నువ్వు అభ్యాసం చేసిన తర్వాత కానీ ఇది అర్థం కాదు. అప్పుడు నీకు నిశ్చింత కలుగుతుంది. ఎన్నెన్నో గ్యాడ్జెట్స్ వస్తున్నాయి, ఎన్నెన్నో ఆవిష్కరణలు కొత్తగా సైంటిఫిక్గా వస్తూ ఉన్నాయి. ఇలా వస్తూనే ఉంటాయి. వీటికి అంతు పొంతు అంటూ ఏం ఉండదు. ఇప్పుడు ఓ 60 దాటిని, 70 దాటిని, 80 దాటిని అనుకున్న తర్వాత క్రొత్త వాటి మీద ఆసక్తి ఉండదు. ఎక్కడ పట్టుకుంటాం, ఏది పట్టుకుంటే ఏమవుతుందో, అంటే అది ఉంది పాడైపోతుందని ఒక ధోరణి నీకు వస్తుంది. నేర్చుకోవటం కూడా ఇదైపోయి ఒక రకమైన నిరాసక్తత, ఇటువంటివన్నీ మనిషిలో కనిపిస్తాయి అన్నమాట. నిరాశ, ఇవన్నీ కనిపిస్తాయి. ఇవి నీకున్న ఆ ధోరణి వల్ల నీకు అనుభవం కలుగుతుంది. నువ్వు చిన్నతనంలోనే ఏముంది అంత ఇదే అని చెప్పి విషయం తెలుసుకున్నావు అనుకో, ఎంత కొత్తది కనిపెట్టినా సరే, మీకు ఏదో వీడియో గేమ్స్లో వాటిలో వీటిల్లో ఫ్యాంటసీస్ ఇవన్నీ ఉంటాయి కదా, ఆ ఫ్యాంటసీస్ అన్నీ నీ ఎదురుగా వచ్చినా సరే నీకేమీ అనిపించదు. ఇప్పుడు ఫ్యాంటసీ అని ఎప్పుడు అంటున్నావు, నీకు రియాలిటీలోకి రాలేదన్నప్పుడు ఫ్యాంటసీ అంటున్నావు దాన్ని. కానీ ఫ్యాంటసీ అని ఎదురుగా వచ్చి నిలబడింది అనుకో, ఇట్స్ హ్యాపెనింగ్ నౌ కదా. ఇప్పుడు ఒక 100 సంవత్సరాల వెనకటి వాళ్ళకి వెళ్ళి చూసుకుంటే కనుక ఈ కెమెరాస్, ఈ వీడియోస్, ప్రతి పామ్లో ఒక దృశ్యం చూడటము, ఇవన్నీ వాళ్ళకి ఫ్యాంటసీ. ఇప్పుడు జూల్స్ వెర్న్ ఇటువంటి వాళ్ళందరూ, జూల్స్ వెర్న్ గురించి వినుంటారు కదా మీరు. వాళ్ళందరూ రాసిందేంటి, ఫ్యాంటసీయే రాశారు, కానీ అవి రియాలిటీలోకి వచ్చినట్టుగా కనిపిస్తున్నాయి. యాక్చువల్గా టోటల్ ఫ్యాంటసీ ఇది. ఇది ఎంతైనా వెళ్తూ ఉంటుంది, దీనిలో అంతుపంతు లేదనమాట. ఈ విషయం మనకు అర్థమైనప్పుడు దేనికి మనం ఆశ్చర్యపోము, ఏదో కోల్పోయామనే గందరగోళంలోకి పోము. క్లియరా? నెక్స్ట్. ఈ మధ్య నాకు ఎక్కువ పాములు కళ్ళలోకి వస్తున్నాయి గురుగారు. అంటే కళలు అనేవి అసలు దేనికైనా రిలేటెడా? ఇప్పుడు మన నిజ జీవితం, ఇప్పుడు మనకున్న రియాలిటీకి ఏమైనా లింక్ ఉంటుందా, లేకపోతే స్పిరిచువల్లీ ఏమైనా లింక్ ఉంటుందా, లేకపోతే అవి జస్ట్ నార్మల్గా వస్తున్నాయి అంటారా? అంటే మోస్ట్ ఆఫ్ ద టైం మనం లైఫ్లో గడిపేదంతా ఎక్కువ నిద్రలోనే ఉంటుంది. సో ఆ నిద్ర అనేది ఏంటి అసలు, దాని కళల గురించి ఏమంటారు? సో ఇప్పుడు మనం ఏదైతే చూస్తున్నామో, దేన్నైతే బిలీవ్ చేస్తూ ఉన్నామో, అంటే దేవుడు ఉన్నాడు, ఈ లోకం ఉందని బిలీవ్ చేస్తున్నాం. దేవుడు మాత్రమే ఉన్నాడు అన్నది వాస్తవం. లోకం అనుభవం అనేది వాస్తవం. అయితే లోకం అనుభవం అనే రూపంలో కాకుండా ఈ సొసైటీ అంతా ఉంది, నేను ఇలా ఉన్నాను, నా టార్గెట్స్ ఇవి, నా లక్ష్యాలు ఇవి అని చెప్పి అనుకుంటున్నప్పుడు నీకు భయాందోళనలు అనేవి కలుగుతూ ఉంటాయి. ఆ భయాందోళనలు అలానే నిశ్చింత, ఈ రెండు అనుభవానికి వస్తూ ఉంటాయి. వాళ్ళ సమయాలను అనుసరించి, స్థితులను అనుసరించి. ఇవి కారణాలు అవుతాయి నీ స్వప్నాలకి, నువ్వు చేసే పనులు ఇవి, అట్లనే నీ కోరికలు, ఇవి కారణాలు అవుతాయి. కొంచెం ఏదైనా ఆందోళన ప్రవేశించిందనుకో, మనసులో చింత దేని గురించి అయినా, అప్పుడు ఇటువంటి స్వప్నాలు వస్తూ ఉంటాయి. కంగారు పడాల్సిన పని లేదు. అది ఏంటంటే దానికి నువ్వు మానసికంగా కొంచెం అస్థిరతను అనుభవిస్తున్నావు అనటానికి గుర్తు. ఇప్పుడు ఈ మార్గం ద్వారా ఆ అస్థిరత అనేది తొలగిపోతుంది. స్వప్నాలు అప్పుడు కూడా వస్తాయి, కానీ వేరుగా ఉంటాయి. అర్థమవుతుంది? అలానే జరగబోయేవి కూడా మీకు స్వప్నాల్లో కనిపిస్తాయి. మీ మైండ్ సింక్ అయిపోతుంది అన్నమాట రేపు జరగబోయే విషయాలతో కూడా.
రేపో ఎల్లుండో జరగబోయే విషయము లేకపోతే అప్పుడు జరుగుతున్న విషయం నీ స్వప్నంలో వస్తుంది. క్లియరా? ఇది నా అనుభవం, చాలాసార్లు జరిగింది, ఎన్నోసార్లు. అంటే ఏదో సూచనగా కాదు, యాజ్ ఇట్ ఈజ్ ఇన్సిడెంట్ కనపడటం అనేది జరిగింది, ఎన్నోసార్లు జరిగింది. ఇది జరుగుతుంది అనమాట. ఇది అడుగుతున్నాం. ఒకటి ఉంటుంది కదా గురుగారు, దేజావు అని చెప్పి. దేజావు ఆల్రెడీ మనకి జరిగినట్టు ఒక ఫీల్ వస్తుంది బ్రెయిన్లో. ఇప్పుడు ఈ సిచ్యువేషన్ ఇట్లా కూర్చున్నట్టు నాకు ఆల్రెడీ అనిపిస్తుంది కొన్నిసార్లు. దాన్ని అది కూడా అది ఎందుకు అలా అవుతుంది అంటారు? ఇప్పుడు మనస్సు నిర్మలంగా ఉన్నా, లేదు నీ మనస్సు అది ఏ లోకానికి లేకపోతే ఏ ఫ్రీక్వెన్సీకి సంబంధించిన సంఘటన దాంతో సింక్ అవుతున్నా నీకు కనిపిస్తాయి. అంటే నువ్వు ఒక పుణ్యకార్యం చేయదలుచుకున్నావు, ఓకే, పుణ్యకార్యం కొంచెం నీ స్టైల్లో చేయదలుచుకున్నావు. ఇది ఉదాహరణగా చెప్తున్నాను సుమా. నీ స్టైల్లో చేయదలుచుకుని నువ్వు ఆలోచనలు చేసి రచన మనసులోనే నువ్వు డిజైన్ చేసుకున్నావు, చేసుకొని ఏదో కారణం చేత చేయలేకపోయావు. కానీ నువ్వు న్యూస్ పేపర్లోనో సోషల్ మీడియాలోనో ఎక్కడో చోట ఆ టైంకి అటువంటి పనే చేస్తున్న ఇంకొక న్యూస్ నువ్వు వింటావు. ఓకే, బిజినెస్లు పెట్టే కొత్తగా స్టార్టప్స్ చేసేవాళ్ళు ఉంటారు. వాళ్ళు చేసే థాట్స్ అప్పుడు భూమి మీద చాలామందికి వస్తూ ఉంటాయి. కొంతమంది దాన్ని ఇంప్లిమెంట్ చేస్తారు, మిగతా వాళ్ళకి థాట్స్ ప్రాసెస్ స్టేజ్లోనే ఆగిపోతుంది అది. అర్థమైందా? ఇలా నీకు సింక్ అయ్యేవన్నీ కూడా నీకు కనపడటానికి అవకాశం ఉంది. ఇకపోతే ప్యూర్ మైండ్ దేని మీద కాన్సన్ట్రేట్ చేస్తుందో దాన్ని తెలుసుకోగలుగుతుంది. ప్యూర్ మైండ్ అంటే అన్ని సంశయాలు తొలగిపోయిన స్థితి ఎందు ఆలోచన చేస్తే ఏం జరుగుతుందో అర్థమవుతుంది. ఇది ఒక స్టేజ్, హైయెస్ట్ స్టేజ్ అనమాట ఇది. ఇప్పుడు మనం సినిమాలో చూసినట్టు నరకం, యమధర్మరాజు, శిక్షలు అవన్నీ ఉంటాయి కదా గురుగారు, అవి నిజమేనంటారా? మరి కర్మలు ఉన్నాయి, కర్మలు అనుభవిస్తున్నాం కిందనే అన్నప్పుడు మళ్ళీ నరకంలో ఆ శిక్షలు ఎందుకు? ఇవన్నీ నువ్వు ఇప్పటిదాకా విన్నదాన్ని అనుసరించి నీ మనసు ఒక సీన్ను నిర్ణయించుకుంది, ఒక దృశ్యాన్ని సెట్ చేసుకుంది లోపల. దాంట్లోంచి ఈ ప్రశ్నలన్నీ వస్తున్నాయి. అర్థమైందా? ఇకపోతే స్వర్గము, నరకము, లేకపోతే భూలోకం అనేది ఉంది చూసా, ఇది ముందు చెప్పిన దాన్ని ఎప్పుడు మర్చిపోకూడదు. నేను చెప్పింది ఏంటి ఏం చెప్పాను? సీనరీయే ఇదంతా సీనే. ఈ దృశ్యంలో భాగంగా స్వర్గం నరకం, సీన్ వాస్తవం కాదు. కనపడేది వాస్తవం కాదు. కానప్పుడు మరి అర్థమైందా? వాస్తవం కాదు అన్నప్పుడు మనకు ఒక బాధ కలిగినా అది బాధ అనిపించదు కదా. బాధ కలగడం అనేది ఎక్కడుంది ఇంకా అసలు? వాస్తవం కాదని తెలిసినప్పుడు బాధ కలగటం అక్కడ ఉంది. అది ఒకవేళ ఏదైనా నీకు అనుభవం కలిగినా కూడా నువ్వు సినిమా చూసేటప్పుడు వచ్చే ఫీలింగ్ లాంటివి. అది నువ్వు సినిమా చూస్తున్నావు, ఫీలింగ్స్ వస్తున్నాయి నీకు. ఆ ఫీలింగ్స్ రియల్ అని చెప్పి భావన నీకు లేదు, కానీ రియల్గా నువ్వు అనుభవిస్తున్నావు. అది అందరూ అనుకుంటే ప్రపంచం అంతా హ్యాపీగా అట్లా సాగుతుంది కదా గురుగారు. అందరూ ఎందుకు అనుకోకుండా ఇంత కష్టపడిపోయి అది ఎవరిష్టం వాళ్ళది కదా. ప్రపంచంలో ఇప్పుడు నీకు ఈ జ్ఞానం పొందాలనే కోరిక నీకుంది, వాళ్ళకి కలిగినప్పుడు వాళ్ళు పొందుతారు. ఎక్కడికక్కడే కదా. క్లారిటీ వచ్చిందా?